మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అందరికీ నమస్కారం. శ్రీ 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 పైడితల్లి అమ్మవారు పండగ సందర్భంగా ఈరోజు మనం డెంకాడ మండలంలో సిరిమాన్ అనేది ఇక్కడ పూజారి గారు కళలో వచ్చి ఇక్కడ మనం ఈరోజు సిరిమాన్ని కట్ చేయటం జరుగుతుంది. అయితే మనం చూస్తుంటే ఈ పండగ 250 సంవత్సరాల నుంచి మన విజయనగరంలో జరుగుతూ ఉంది. మన ఉత్తరాంధ్ర ఎలువేలు శ్రీ పైడితల్లి అమ్మవారు మన విజయనగరంని రక్షిస్తూ మనందరినీ కాపాడుతూ శ్రీ పైడితల్లి అమ్మవారు మన ప్రాంతాన్ని రక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తుంది. అయితే మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం పూజారి కళల్లో చెట్టు ఎక్కడుంటుంది అనేది కళలో వచ్చి ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళి ఆ చెట్టుని ప్రార్థిస్తాం. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఒక ఫెమినైన్ గాడెస్ ఫామ్ అనేది మనం ప్రార్థిస్తూ, అలాగే సిరిమాన్ని ముందు వనం గుడికి తీసుకువెళ్ళి అప్పుడు చదుర్గుడి దగ్గర హుక్కుంపేటలో ఉంచి ప్రత్యేకంగా సిరిమాన్ ఉత్సవం రోజు ఊరేగింపు చేయటం అనేది ఆనవాయితీగా 250 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అయితే మనం చూస్తుంటే మనకి ఒక ప్రాధాన్యత ఉంది. లాస్ట్ ఇయర్ ఏమో మనకి చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా పైడితల్లి అమ్మవారు పండగ రోజు వారికి బెయిల్ వచ్చింది. అలాగే మనం చూస్తుంటే ఈసారి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక మనం రాట రోజు 100 రోజులు పూర్తి చేయటం అనేది మనకు ఒక శుభ పరిణామం అని నేను భావిస్తూ, అందరినీ కూడా పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్రని కాపాడుతూ మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే మనం చూస్తుంటే మన రాష్ట్రాన్ని రక్షిస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మనం పైడితల్లి అమ్మవారి ఫెస్టివల్ ఒక స్టేట్ ఫెస్టివల్గా 2019లో డిక్లేర్ అయినప్పుడు కూడా మనం ఫస్ట్ టైం ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. అయితే ఉత్సవాలు కూడా మనం 13-14 ఉత్సవాలు కూడా చేస్తూ మనం తొల్లేలు పండగ 14, అలాగే పైడితల్లి అమ్మవారు సిరిమాన్ ఉత్సవం ఏమో 15 చేస్తూ మనం ఉత్తరాంధ్ర కల్పవల్లి నుంచి ఆశీర్వాదం కోరుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. జై పైడిమాంబ. ఈరోజు చెట్టు కొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా మా నియోజకవర్గంలో జరగడం చాలా అదృష్టంగా ఉంది. అమ్మ కల్లోకి వచ్చి నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెద్దతాడివాడలోని చెట్టును కోరడం నిజంగా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అమ్మ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ ఎంతో నమ్మకమైన అమ్మవారి పండుగ ఈసారి అంగరంగ వైభవంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈరోజు చెట్టు కొట్టే కార్యక్రమానికి కూడా సుమారు 20,000 మందికి మనం అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయినది. ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.